వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పాథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు కేంద్రంగా నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. గతంలో గుట్కా మార్కెటింగ్ లో ముద్దాయిగా ఉన్న పులి రోషన్ శీతల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 10 లక్షల రూపాయల విలువైన మద్యం తయారీ కోసం వినియోగించే స్పిరిట్, కలర్స్, మద్యం సీసాలకు సీల్ వేసే యంత్రాన్ని స్వాధీనం పరుచుకున్నారు. ఈ మేరకు పాలకొల్లులో ఎక్సైజ్ పోలీస్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీలత మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం పాలకొల్లు పట్టణంలోని సంబునిపేట వద్ద గత నెల రోజులుగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ స్థావరంపై దాడి జరిపారు. అలా పాలకొల్లు నకిలీ మద్యం తయారు చేసే కోనసీమ జిల్లాకు తరలిస్తున్న ముఠాకు రోషన్ శీతల్ నాయకుడిగా గుర్తించారు. ఈ నకిలీ మద్యం తయారీ, అమ్మకాల్లో ప్రమేయం ఉన్న 4గురిపై అమలాపురంలోనూ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ వ్యవహారంలో మరికొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల వద్ద ప్రాథమిక సమాచారంతో శీతలకు సహకరించిన పాలకొల్లు మరికొందరిని పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ మద్యం తయారీ, అమ్మకంపై దృష్టి సారించి విచారణ వేగవంతం చేశామని ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలకు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు, కానీ మనకైతే బయట అలాగే పట్టణం సంబునిపేట నందలి మన రోష్ని శీతల్ అనే ఆయన ఇంటిని తనిఖీ చేయగా అక్కడ అక్రమ మద్యానికి కావలసిన ముడిసరుకైన 130 లీటర్ల స్పిరిట్, క్యాప్స్, తర్వాత వాటిని ఫిక్స్ చేసే ఈ క్యాపింగ్ మిషన్ని కనుగొని సీజ్ చేయడం జరిగింది. తర్వాత సీజ్ చేసి స్వాధీనపరుచుకొని ఆ రోష్ని శీతల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఫర్దర్గా విచారించగా ఈయన ముఠా సభ్యులు అంటే ఇలాంటి స్పూరియస్ లిక్కర్ని సరఫరా చేసి తయారు చేసి సరఫరా అమలాపురం లాంటి ప్రాంతానికి సరఫరా చేసే ముఠాని అమలాపురం ఎక్సైజ్ వారు అక్కడ ముఠా సభ్యుల్ని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరంటే బర్రా అప్పారావు, సరఫరా చేసిన నురుకుర్తి శ్రీనివాసరావు, రుత్తుల శ్రీనివాస్ మరియు పిల్ల శ్రీనివాసుల్ని నేరస్తులుగా నిర్ధారించడం జరిగింది. వీరిలో కొంతమందిని అమలాపురంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ దాడుల్లో మన పాలకొల్లు సిఐ గారు, ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు ఏసీ గారు ప్రభుకుమార్ గారి వారి టీము, తర్వాత ఇక్కడ ESTF భీమవరం ప్రసాద్ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి అందరూ ఈ దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో మనకి బయట నుంచి మనకి స్పిరిట్ తెప్పించుకుని ఆ స్పిరిట్ని కలర్స్, ఎసెన్స్ ఇవన్నీ కలిపి వాళ్ళు మన దీని కింద బాటిల్స్లో నింపి అమ్మేటువంటి ముఠాని పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు సీల్స్ అవి కూడా క్యాపింగ్ కోసం మిషన్లు కూడా తెచ్చుకోవడం జరిగింది. దాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే ముఠ అక్కడ అమలాపురంలో కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. అక్కడ కూడా కేసులు బుక్ చేశారు. తప్పనిసరిగా ఈ 2 జిల్లాలో
నర్సాపురం భాష్యం స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి సమాచారం లేకుండా ఎల్కేజీ, యూకేజీ తరగతులను భాష్యం స్కూల్ ప్రాంతంలో కాకుండా స్కూల్ యాజమాన్యం వేరే ప్రాంతం వద్ద నిర్వహించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం లేకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి పట్టుకెళ్ళడం, అసలు అక్కడ ఎక్కించి ఇక్కడ దింపడమా? ఏమన్నా తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. అసలు ఏం ఎల్కేజీ చదివిస్తుంటే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కిడ్స్ని తీసుకెళ్ళి వేరే రూమ్ తీసుకుని అక్కడ పెట్టేసి భోజనాలు అన్నీ అక్కడ క్యారేజ్ ఇస్తుంటే ఇక్కడ క్యారేజ్ ఇస్తుంటే ఎవరికి ఇన్ఫర్మేషన్, పేరెంట్స్ మీటింగ్ పెట్టకుండా పేరెంట్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారండి. అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఒక్క సమాధానం, ఎటువంటి సమాధానం లేదు. ఈ ఐడియా ఎవరిచ్చారని అడిగినా కూడా సమాధానం లేదు. 3 గంటల నుంచి ఫైట్ చేస్తుంటే ఒక 2 అవర్స్ నుంచి కూడా సమాధానం లేకుండా అలాగే నుంచోబెట్టారండి. పేరెంట్స్ వెయిట్ చేపిస్తున్నారు. చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారండి యాజమాన్యం అంతా. భాష్యం స్కూల్ ఎల్కేజీ రామాలయం వీధిలో పెట్టారండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి మాకు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో కూర్చోబెట్టారండి. 2 డేస్ నుంచి ఇదే జరుగుతుంది. అంతర్వేది బీచ్ నందు నిర్వహించిన వృక్షాసనం భారీ మానవహారం యోగా నిర్వహణకు సంబంధించి సాధించిన ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అందుకుంటున్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి కృష్ణారావులు. పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి నాసా అంతరిక్ష ప్రయాణంలో స్పేస్ మిషన్ 2029 వ్యామగామిగా లక్ష్యం చేరుకోవడంతో పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచి అమ్మమ్మ జాబిల్లి కథలను ఇనుమడింప చేసుకొని జాహ్నవి కళలను సహకారం చేసుకోవడం కొందరికే సాధ్యం. మంత్రి నిమ్మల రామానాయుడు జాహ్నవికి అభినందనలు తెలిపారు. ఇటే చూడండి ఒకసారి.
అమ్మ ఎప్పుడు ఎలాంటి హెసిటేట్ చేయకుండా లైక్ నన్ను చాలా బేర్ చేశారు, లిటరలీ అంతా అల్లరి చేసేదాన్ని. అదంతా మా అమ్మమ్మ అలా బేర్ చేస్తూ వచ్చి ఎన్ని దెబ్బలు తిన్నాను. బట్ ఈరోజు ఇలా ఉన్నానంటే షీఈస్ ద ఓన్లీ రీజన్. ఏదైనా చిన్న ఈవెంట్ జరిగిన స్కూల్లో అమ్మమ్మ తీసుకొని వచ్చేది ఆవిడ. నేను చిన్నప్పుడు డాన్స్లకు కూడా వెళ్ళేదాన్ని, ఆవిడకి జల్లు వేయడం అవన్నీ ఆమె చేసి పెట్టేవారు. Mechanism is which we have an example over here. It is engineered in such a way it multiplies its original. Oh, when they're struggling. There you go. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు జూన్ 25వ తారీఖు బుధవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ డిమాండ్స్ కొరకు మున్సిపల్ ఆఫీస్ వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి ఎడ్ల బజార్ సెంటర్ లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారి యొక్క డిమాండ్స్ 10 సంవత్సరాలు పైబడిన వారికి రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, HR పాలసీని అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేయాలి, టెక్నికల్ వర్కర్స్ కు 29,200, నాన్ టెక్నికల్ వర్కర్స్ కు 24,500 జీతాలు పెంచాలి, రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి అని నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. జై ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ ర్యాలీలో రాజా భవానీ శంకర్, శివ, మండేలా సీను, గోపి, జి శేఖర్, కర్ర ప్రభాకర్ రావు, పి నాగా, సూర్యప్రకాష్, కె ఆంజనేయులు, కె ధనరాజు, కె వాసు, పాలూరి రవి, వేగి నరసింహులు, నాగమల్లేశ్వరరావు, షేక్ బాజీ, ఎం శ్రీనివాస్, పి కళారాణి, జె భారతి, కె శ్రీనివాస్, పొట్నూరి గణేష్, టంకల గణేష్, కె రాము, యు భోగరాజు, జె వెంకటకృష్ణ, బద్దా ఉదయ్ భాస్కర్, ముంగండ గణేష్, పి వెంకటరమణ, జె ఆనంద్ కుమార్, ఎం దుర్గా ప్రసాద్, కె గంగారం, వి విజయలక్ష్మి, పి మణికంఠ మొదలగు వారు పాల్గొనడం జరిగింది.
చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1645వ రోజు సబ్బినేని జయకృష్ణ, శ్రీమతి కవితా కుమారులు సాకేత్ సాత్విక్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. ఇందాక మనకి హెల్ప్ చేసిన వాళ్ళు మాత్రం ముందు ఉండండి. ఇక్కడ ఉండి అక్కడ ఉండి ఇందాక సాయం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తర్వాత అయిపోయాక స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అనడానికి తార్కాణమే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనారోగ్యంతో వచ్చేవారికి కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని మన జలవనరుల శాఖ మాత్యులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మొబైల్ క్యాంటీన్ ద్వారాగా, మొబైల్ వాహనం ద్వారాగా ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1645వ రోజుకి చేరుకుంది. ఈ 1645 రోజులు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత నాకు, నా కుటుంబానికి, అలాగే నేను చేస్తున్న వృత్తి, వ్యాపారం మరియు మా పిల్లల చదువులో, అలాగే ఈరోజు భోజనం చేస్తున్న ప్రతి ఒక్కరికి పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ సబ్బినేని జయకృష్ణ, జేకే, శ్రీమతి కవిత గారు వారు అమెరికాలో ఉంటారు. ఈ రోజున సబ్బినేని జయకృష్ణ గారు, కవిత గారు ఈ పేదల ఆకలి తీర్చే సంకల్పించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాను. ఎందుకంటే సరే ఫుల్గా రావాలంటే రావాలి. ఇక్కడ ఉన్నారండి. ఒంగోలులోని విష్ణుప్రియ కన్వెన్షన్ ప్రాంగణంలో జరుగుతున్న ఏపీయూడబ్ల్యూఎస్జే 36వ రాష్ట్ర మహాసభల్లో సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు సాంబశివరావు, అశోక్ రెడ్డి, విజయ్ కుమార్, దర్శి తెలుగుదేశం ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకున్నా, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలన్నా కూడా మీడియా యొక్క పాత్ర అత్యంత ప్రధానమైన విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకున్న విషయం.
అందుకే ఈరోజు మన భారతదేశంలో ఒక కార్యనిర్వహణ శాఖ, ఒక శాసన నిర్వహణ శాఖ, ఒక న్యాయ శాఖ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా మీడియాని కూడా ఆ రకంగానే మనం పిలిచేటువంటి పరిస్థితి ఇదే ఒక కారణం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తూ ఉన్న సమాజంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నాయి. అటువంటి సామాజిక రుగ్మతలను ప్రారంభించడానికి మీడియా చేస్తున్నటువంటి పాత్రను కూడా మనందరం కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం, పరిశీలిస్తూ ఉన్నాం. ఈ రోజు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే తప్పు చెయ్యాలి అని అంటే 1కి 100 సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది కేవలం ఒక్క మీడియా వల్ల మాత్రమే వచ్చింది అనే విషయాన్ని సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి మీడియాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవడం మరి మా అందరికి కూడా చాలా సంతోషం. ఒక జటిలమైనటువంటి సమస్య నాకు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక నిర్ణయం క్రిటికల్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ నేను ఎవరైతే జర్నలిస్టులు సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక అరగంట, గంట, 10 నిమిషాలు డిస్కషన్ చేస్తే దానికి వే ఫార్వర్డ్ అంటే దాన్ని ఎట్లా మనం పరిష్కరించాలనేటువంటి ఆలోచన అటువంటి జర్నలిస్టుల సోదరుల దగ్గరికి నేను కూడా ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉంటా. ఆ రకంగా నేను తీసుకునేటువంటి నిర్ణయం సక్సెస్ అవుతుంది అని అంటే దానికి కారణం ఆ జర్నలిస్టులు ఇచ్చేటువంటి ఆ సలహాలు, సూచనలే కారణం. దాన్ని అమలు చేయడమే దాని యొక్క సక్సెస్ కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాల్లో కూడా ఆ మీడియా గొంతు నొక్కేటువంటి విధంగా చీకటి జీవో కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నియంత్రితమైనటువంటి కక్షపూరితమైనటువంటి పాలనకి చర్మగీతం పాడి మళ్ళీ ఈరోజు ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలనతో ఒక మంచి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఈ మంచి ప్రభుత్వంలో మొట్టమొదట న్యాయం చేయవలసిన జర్నలిస్టులకే. అందులో భాగంగా ఇప్పుడే చెప్పారు, ఏదైతే అక్రిడిటేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో పార్థసారథి గారితో కలిసి లోకేష్ గారితో కూడా మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క నోటీసులో కూడా పెట్టి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి అక్రిడిటేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్లీ క్లియర్ చేసేటువంటి విధంగా మీ తరఫున ఎవరైతే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా సహా ప్రజాప్రతినిధులు ఏవైతే ఉన్నామో అందరం కూడా కృషి చేసేటువంటి బాధ్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జర్నలిస్ట్ వెల్ఫేర్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని కూడా మళ్ళీ పునరుద్ధరించడం ద్వారా కూడా మళ్ళీ ఆ యొక్క జర్నలిస్ట్ అసోసియేషన్లో ఉన్నటువంటి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది, కష్టం, సమస్య వస్తే వాళ్ళు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కమిటీస్ని కూడా పునరుద్ధరించి వాటిని కూడా ఆర్థికంగా కొంతమేర ప్రభుత్వ సాయంతో పరిపుష్టి చేసేటువంటి ఆలోచన కూడా ఏదైతే గతంలో ఉందో దాన్ని కూడా మళ్ళీ తిరిగి చేపట్టేటువంటి విషయంలో కానీ గతంలో సీనియర్ జర్నలిస్టులు గౌరవించుకునేటువంటి సాంప్రదాయం ఏవైతే గతంలో ఉన్నాయో వాటన్నిటినీ మళ్ళీ పునరుద్ధరించడం ద్వారా మళ్ళీ ఆ జర్నలిస్టులో ఒక ఆనందం, ఒక సంతోషం, మళ్ళీ ఒక ఉత్సాహం, ఉత్తేజం నింపేటువంటి విధంగా మళ్ళీ ఆ కార్యక్రమాలను కూడా తీసుకునేటువంటి విషయంలో కూడా మరి ఖచ్చితంగా మేము కూడా శ్రద్ధ చూపుతామని, ఖచ్చితంగా ఈరోజు ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ మానవాళికి జర్నలిస్టులు అందిస్తున్నటువంటి ఆ యొక్క సేవ ఏదైతే ఉందో తమ కుటుంబాల కంటే కూడా ఈ యొక్క రాష్ట్రం, ఈ ప్రాంతం, ఈ సమాజం ముఖ్యమైనటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకారం, సాయం ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అందిస్తుంది అనే విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ అందించడంలో ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి ఈ యొక్క జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ అధ్యక్ష అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైన నమస్కారాలు. నర్సాపురం మండలం
మండలం రుస్తుంబాద పంచాయతీ పరిధిలో సమాధి తరలింపుపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ పోలీస్ సిబ్బంది సమాధిని తొలగిస్తుండగా మృతుని బంధువులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో హై టెన్షన్ నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడాది క్రితం నరసాపురం పట్టణ ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఇంజేటి వరప్రసాద్ మృతి చెందాడు. ఆయన సమాధి నక్కవరపాలెంలోని బొర్రెల గ్రౌండ్ లో పూడ్చిన బాడీని ఆయన కుమారుడు రాజేష్ కృష్ణంరాజు పంచాయతీ గారి తోటలో లేఅవుట్ లో ఒక స్థలం కొని బర్రెల గ్రౌండ్ నుంచి అస్థికలు తీసుకొచ్చి గ్రామంలో సమాధిని నిర్మించారు. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేసినా తొలగించకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఏం చేస్తారు ఇప్పుడు అందరూ పెట్టే ముందు చేసి పనులు గంటల సాగితే తెగిందంటే సరిపోతుంది. ఇప్పుడు వదిలే పరిగెట్టు వచ్చినప్పుడు లేదండి. చెయ్యదులు నరసాపురం మండలం రూరలో నక్కవారిపాలెంలో ఒక గత సంవత్సరం చనిపోయిన వ్యక్తిని బరియలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంజేటి వరప్రసాద్ అని ఆయన వారి భౌతికాయాన్ని వారి కుమారుడు ఇంజేటి రాజేష్ అనేవారు గత నెలలో ఇక్కడ నుంచి నరసాపురం మండలం గాదివారి తోటకు చెందిన రూరల్ ఏరియాలో ఒక రోడ్డు ప్రక్కన ఒక చర్చికి వెనక భాగంలో ఒక 4 సెంట్లు కొనుగోలు చేసి దానిలో వారి తండ్రి గారి భౌతికాయాన్ని నైట్ ఏదైతే నక్కవారిపాలెం శ్మశానం ఉందో అక్కడ నుంచి తొలగించి నైట్ అక్కడ ఖననం చేసినట్టుగా గ్రామస్తులందరూ 200 మంది వచ్చి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు మేము వారిపై నోటీసులు ఇచ్చి మీరు చేసింది కరెక్ట్ కాదు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు, ఇది ఆరోగ్యకరంగా కాదు, హెల్త్ పరంగా శాంతి భద్రతల పరంగా ఇది చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని ఒక నోటీసు జారీ చేయడం జరిగింది. సదరు నోటీసు కూడా వారు ఏ విధమైన సమాధానం ఇవ్వకుండా స్పందించకపోవడంతో పై అధికారులు ఆదేశాల మేరకు ఈరోజు పోలీసు వారు, పంచాయతీ వారు, రెవెన్యూ వారు అందరూ అన్ని శాఖలో కలిపి సదరు భౌతికాయాన్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడికి రెండో చోట చేసినటువంటి గాదివారి తోట నుంచి తొలగించి పోలీసు వారి ప్రొటెక్షన్తో ముందు ఎక్కడైతే నక్కవారిపాలెం శ్మశాన వాటికలో దాన్ని సమాధి చేశారో అక్కడ తీసుకెళ్లి పోడ్చడం జరిగింది. దీంట్లో పోలీసు వారు, రెవెన్యూ వారు, విఆర్ఓ వారు, పంచాయతీ వారు అందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ యొక్క ప్రజల కోసం ఈ యొక్క వ్యవహారాన్ని చక్కబెట్టడం జరిగింది. నోటీస్ ఇచ్చాం, సమాధానం రాలేదండి. నోటీస్ ఇవ్వడం జరిగిందండి, అంతవరకు సమాధానం నోటీసు కూడా ఇచ్చి నోటీస్ వచ్చి 2/6 అవ్వడం జరిగిందండి. ఈ నెల 2వ తారీఖున అవ్వడం జరిగింది.
దానికి తీసుకుని ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు కానీ సమాధానం అవ్వలేదు. అటువంటిది ప్రజల సంక్షేమం, ప్రజలకు శ్రేయస్సు కోరి అంటువ్యాధులు ఎదరకుండా చనిపోయిన బాడీని ఎక్కడ పడితే అక్కడ పెట్టలేదు కదండి, కేవలం శ్మశానంలో పెట్టాలి ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. నమస్తే అండి, నరసపోసి అని ఇంజేటి రాజేష్ అన్న వ్యక్తి ఎన్టీఆర్ కాలనీ. వీళ్ళ ఫాదరు సమ్వేర్ అరౌండ్ 1 year బ్యాక్ చనిపోయారు. బాడీ బరీ చేశాడు ఆయన, నాకు కవర్పేటలో బరీ చేశాడు. తర్వాత 20th May మళ్ళీ ఆ బాడీ అందులో నుంచి రిమూవ్ చేసి దగ్గరలో ఆయన ఎడ్లపల్లి వారి తోటలో రీసెంట్లీ ల్యాండ్ కొన్నాడు, 4 cents ఆఫ్ ల్యాండ్ కొన్నాడు. ఆ ల్యాండ్లో దాన్ని మళ్ళీ బరీ చేశాడు, సెకండ్ టైం బరీ చేశాడు. ఈ విషయం మాకు రెవెన్యూ వారు మా నోటీస్లో పెడితే వచ్చింది. దాని మీద రెవెన్యూ ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ స్టాఫ్ ఆయనకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ బాడీ పెట్టడం కరెక్ట్ కాదు, అది బరియల్ ఫీల్డ్ కాదు, రెసిడెన్షియల్ ఏరియా, అది బరియల్ ఫీల్డ్ అయితే కాదు, అక్కడ పెట్టకూడదు అంటే దానికి ఆయన సమాధానం ఇవ్వలేదు. దాని మీద ఇవాళ ఈ ప్రాసెస్ ఎంఆర్ఓ గారు, మేము రెవెన్యూ వారికి సపోర్ట్గా మేము ఉన్నాం. ఎంఆర్ఓ గారు రెవెన్యూ వారు ఆ బాడీని మళ్ళీ ఎగ్జూమ్ కాదు, మళ్ళీ బాడీని తీసి దగ్గరలో ఉన్న కొల్లాబొత్తుల వారి మెరకలో ఉన్న బరియల్ ఫీల్డ్లో మళ్ళీ దాన్ని బరీ చేశారు, సేమ్ ప్లేస్లో. చెప్పండి సార్. ఇప్పుడు ఆయన 1 year ఆయన బాడీని తీసుకొచ్చి వేరే చోటని బదిలీ చేశారు కదా, అది మీ పర్మిషన్ కానీ రెవెన్యూ పర్మిషన్ కానీ తీసుకున్నారా? మా నోటీస్లో అయితే అసలు అది లేదు. మాకు ఈ విషయం కూడా రెవెన్యూ వారు చెప్తేనే తెలిసింది, వాళ్ళ ద్వారా తెలిసింది. సార్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ప్రైవేట్ సైట్లోకి అధికారులు వచ్చేసి మా మీద అధికారులు రాజకీయ ఒత్తిళ్ళు చేసి అధికారులు, అది కరెక్ట్ కాదు. నోటీస్ అయితే వెళ్ళింది. అండ్ నాకు తెలిసి ఈ విషయం గత కొన్ని రోజుల నుంచి బోత్ సైడ్స్ నలుగుతుంది, రెవెన్యూ కానీ వాళ్ళ డెడ్ బాడీ సంబంధించిన బంధువులు కానీ. చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.